రైట్ శనివారం ఉదయం కోటిలో కాల్పులు ఒక్కసారిగా భాగ్యనగరాన్ని కుదిపేసింది. అయితే ఆ కేసు మీద ఇప్పుడు ఫోకస్ చేద్దాం. నిన్న మొత్తం కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి మాట్లాడాం. అయితే ఒక రోజు గడిచాక ఇప్పుడు సిటీ దాటి వెళ్ళిపోయారు నిందితులు అని తెలుస్తోంది. ఆ రోజు పోలీసులు అందరినీ కూడా పక్కదారి పట్టించడానికంటూ కాచిగూడ రైల్వే స్టేషన్లో బండి పార్క్ చేసి బట్టలు కూడా మార్చుకుని ఆ తర్వాత నాంపల్లికి చాంద్రాయణగుట్టకి వచ్చారు ఈ ఇద్దరు నిందితులు కూడా. నార్త్ స్టేట్స్ కు వెళ్లి ఉంటారు అని చెప్పి ఇప్పుడు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాల్పుల తర్వాత నిందితులు చాలా తెలివిగా పోలీసుల్ని తప్పుదారి పట్టించారు. ఉదయం 6:50 ఈ ఘటన జరిగింది. 6:53 కోటి మెయిన్ సెంటర్ నుంచి అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ లో బండి పార్క్ చేసి అక్కడ బట్టలు మార్చుకుని తిరిగి చాంద్రాయణగుట్టకు వెళ్లారు ఇద్దరు నిందితులు కూడా. ఆ తర్వాత చాలా ఆటోలో తిరిగారు. ఆటోలో ఎవరైతే తిరిగారో ఆ డ్రైవర్లను కూడా పరిశీలించారు. అలాగే విచారణ కూడా చేపట్టారు. శనివారం రోజంతా కూడా ఆటోలోనే తిరుగుతూ వారు ఇద్దరు కూడా టైం పాస్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన తర్వాత ఒక రోజు వరకు కూడా సిటీ నుండి బయటకు వెళ్లకుండా వాళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో ఇన్ఫర్మేషన్ మనకు సమాచారం అందుతోంది. కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్టే వెళ్ళి అక్కడ స్టేషన్ లోపలికి వాళ్ళు వెళ్ళలేదు. కాచిగూడ నుంచి మరో ఆటో తీసేసుకుని చాంద్రాయణగుట్ట వైపు వెళ్లారు. ఘటన జరిగిన వెంటనే ట్రైన్లో వెళితే పట్టుకుంటారు అని చెప్పి ముందే ఊహించుకుని వాళ్ళు ప్లాన్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పక్కా స్కెచ్ ప్రకారం చాలా అనుభవం ఉన్న ఇద్దరు ముఠా సభ్యులుగానే ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు. రైట్, మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, పగడ్బందీగా చాలా పక్కా ప్లాన్ రెక్కి నిర్వహించి మరి శనివారం రోజు ఉదయం 6 లక్షలు దోచుకెళ్లారు. ప్రస్తుతం పోలీసులు చెప్తుందేంటి? ఎన్ని బృందాలు వెళ్ళాయి వీళ్ళని వెతకడానికి? ఇంకా సిటీలోనే ఉండే అవకాశం ఉందా? బయటకు వెళ్ళిపోయి ఉంటారా? అంటే 2 రోజులు అవుతుంది కాబట్టి సిటీ దాటి వెళ్ళి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి పారిపోయే విధంగా ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత రైల్లో దొంగలు పారిపోతున్నారని పోలీసుల దృష్టి మళ్లించడానికే ఇలా చేసుంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రావెల్స్ బస్ లో సిటీ దాటి వెళ్లారా లేకుంటే ఎటువైపు వెళ్లారు చంద్రాయణగుట్ట నుంచి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. 2 రోజులు అయింది ఘటన జరిగి ఇప్పటి వరకు ఆ దొంగలకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ కూడా పోలీసులకి దొరకలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రమే నిందితుల కోసం గాలిస్తున్నారు. దోపిడీ చేసి కాల్పులు జరిపిన తర్వాత 6 లక్షల రూపాయల నగదును తీసుకొని పారిపోయారు కాబట్టి అంతర్రాష్ట్ర కరుడు కట్టిన దోపిడీ దొంగల వీరి ముఠా వెనుక ఎవరున్నారో హైదరాబాద్ లో రెక్కి నిర్వహించి కాల్పులు తెగబడి డబ్బులు ఎత్తుకెళ్లారు కాబట్టి పాత నేరస్తుల పని అయింటదని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం టీంలను ఏర్పాటు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతంలో కూడా అఫ్జల్ గంజ్ లో కూడా ఇలాగనే దోపిడీ దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేసి కాల్పులు జరిపి పారిపోయారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. కాబట్టి కెమెరాల్లో చాలా క్లియర్ గా వాళ్ళ ఫేసెస్ కావచ్చు అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. పాత నేరస్తుల వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోగలుగుతూ ఉన్నారా? ఎందుకంటే క్లియర్ గానే ఉంది, ఫేసెస్ అవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఫేస్ కి మాస్క్ కానీ అట్లాంటివి కూడా ఏం పెట్టుకోలేదు వాళ్ళు. అంటే క్లూస్ టీమ్ ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించింది. ఒకవేళ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పోలీసులు కానీ సేకరించి ఉంటే పాత నేరస్తులకు సంబంధించి అరెస్టులు ఉంటాయి కాబట్టి వారి ఫింగర్ ప్రింట్స్ తోని వీటిని మ్యాచ్ చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ దొరికినాయా లేదా అనే దానికి సంబంధించి పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని బట్టి ఒకవేళ పాత నేరస్తులు అయితే ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. కానీ వీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తులు కరుడు కట్టిన వారైతే ఖచ్చితంగా వారి ఆచూకీ దొరకడం కష్టమవుతుంది. కాబట్టి పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ కి సంబంధించి ఏదైనా వాడితే వారికి సంబంధించి పేమెంట్లు కానీ ఏదైనా ఇక్కడ ట్రాన్సాక్షన్ చేస్తుంటే వారు ఈజీగా దొరకగలరు. కానీ ఎక్కడ కూడా సెల్ ఫోన్ వాడినట్టు కనబడట్లేదు. బైక్ కూడా ఏదైతే కాల్పులు జరిపిన తర్వాత కింద పడిపోయినటువంటి రషీద్ బైక్ ని తీసుకెళ్లి నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి ఆ తర్వాత స్టేషన్ లోకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ తర్వాత ఆటో ఎక్కి చంద్రాయణగుట్ట వైపు వెళ్ళారు.
కాబట్టి వీరికి ఎవరైనా ఇక్కడ షెల్టర్ ఇచ్చారా, వీరు ఎవరి దగ్గరికి వచ్చారో, ఎన్ని రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. వారు రూట్ అంతా కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే వారు సురేష్, ఆ ఏ స్టేట్కి రోజంతా కూడా సంబంధించిన శనివారం ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ తర్వాత కాచిగూడలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఆటోలో ఆ రోజంతా కూడా టైం పాస్ చేశారు. ఒక ఆటో డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అతని నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ని తీసుకోగలిగారా పోలీసులు? అంటే ఆటోలో మామూలుగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఆటో ఉపయోగించినట్టు తెలుస్తుంది. వారికి ఆటో డ్రైవర్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరు కూడా ఇతర రాష్ట్రాల నుంచే హైదరాబాద్ లో దోపిడీ చేసి ఇక్కడ నుంచి స్కెచ్ చేసి, అంటే దోపిడీ చేసిన తర్వాత ఎలా వెళ్ళాలనేది ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ దాటి వెళ్ళుంటారు. పోలీసులు దృష్టి మరలించారు కాబట్టి ఖచ్చితంగా వీరు కరుడు కట్టిన నేరస్తులు అయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పాత నేరస్తులకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఇమేజ్లు ఏమైనా ఐడెంటిఫై అవుతాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు సురేష్, అన్ని రిన్షద్ ఏమైనా కోణాల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? రిన్షద్ నుంచి ఏమైనా పోలీసులు ఇన్ఫర్మేషన్ ని రాబట్టగలిగారా? వాళ్ళ ఫేస్లు ఏమైనా చూసాడా? దానికి సంబంధించి పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఉస్మానియా హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు కాబట్టి, కాలికి బుల్లెట్ గాయం కూడా అయ్యింది కాబట్టి పూర్తిగా కోలుకున్న తర్వాత మరొకసారి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. వారు ఎక్కడి నుండి ఫాలో అయ్యారు, అక్కడికి రాగానే ఫైరింగ్ ఎలా ఓపెన్ చేశారు, వాటికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు రషీద్ నుండి పోలీసులు తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాల కోసం మరొకసారి కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ దొంగలకు సంబంధించిన గాలింపు అయితే కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి పోలీసులు ఇప్పుడు బృందాలుగా విడిపై ఇద్దరు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. వీళ్ళు రాష్ట్రం దాటి వెళ్లిపోయి ఉంటారు అన్న అంచనాలను అయితే వేస్తున్నారు పోలీసులు. చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు కొలిక్కొస్తుందో.